విజయదశమి సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని నివాసంలో ఆయుధ పూజలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ సిబ్బంది ఆయుధాలు పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గా అమ్మవారికి చిత్రపటానికి తుపాకులకు పూలమాలలు వేసి హారతి ఇచ్చారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు సీఎం. తెలంగాణ సంస్కృతి జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు సీఎం రేవంత్. చెడుపై నుంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి పేరుతో దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు దసరా నిదర్శనంగా నిలుస్తుందన్నారు. షమీ పూజ, జమ్మి ఆకు ఇచ్చి పుచ్చుకోవడం, పాలపిట్టను దర్శించుకోవటం తెలంగాణకు ప్రత్యేకమన్నారు. విజయదశమి సందర్భంగా తెలంగాణ అప్రతిహత విజయాలతో అభివృద్ధి సాధించాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు సీఎం. రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు సీఎం. అందరూ సుఖశాంతులతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకలు జరుపుకోనున్నారు. సీఎం వస్తుండటంతో కొండారెడ్డిపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఏటా సొంత ఊరిలో సీఎం దసరా వేడుకలు జరుపుకుంటారు.